మార్కాపురం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో బుధవారం తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మార్కాపురం నియోజకవర్గంలోని 11 క్లస్టర్ల పరిధిలో విడివిడిగా నిర్వహించారు. మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ జాతీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని, మార్కాపురం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా మార్కాపురం జిల్లా వాసుల పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రతి మాటకు కట్టుబడి సంక్షేమ అభివృద్ధిలో కలయికతో మన ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని ఆయన వివరించారు. ఈ వర్చువల్ మహానాడు కార్యక్రమంలో ఆయా క్లస్టర్ల పరిధిలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. తీసుకుపోతున్నటువంటి కార్యాచరణలు వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తూ వాళ్ళని ముందుండి నడిపించుకునే విధంగా మనం అనేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేశామని చెప్పి తెలియజేస్తే ఓపెన్ చేసిపోతే ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. కానీ ఇప్పుడు అర్థమైంది, వాళ్ళు మోసం చేశారు, మనకు ప్రాజెక్టు పూర్తి కాలేదు, పూర్తి కాకుండానే పూర్తి చేశామని మన చెవులు పూలు పెట్టిపోయారని ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. కానీ మన ప్రాంతంలో ఉన్నటువంటి అమాయక ప్రజలు ఆ రోజు గ్రహించలేకపోవటం మన ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనానికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపడం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేస్తా ఉన్నారన్న విషయం మాకు తెలుసు, మనకు తెలుసు. కానీ అమాయక ప్రజలకు తెలియదు. అమాయక ప్రజలు ఏమనుకున్నారు, అయ్యా ప్రాజెక్టు పూర్తి చేసిపోతా ఉంటే వీళ్ళేంటి ఈ రకంగా గబ్బు లేపుతా ఉన్నారు, వీళ్ళేంటి ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి భావించారు. కానీ వాస్తవాలు ఇప్పుడు గమనించారు. 2053 కోట్ల రూపాయలు అవసరమైతే ₹1 ఖర్చు పెట్టకుండా ఆ రోజు లక్షలాది కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసి మన ప్రాంతంలో ఒక్క పని కూడా చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళందరూ రకరకాలుగా ఈ ప్రాంతంలో ఉన్నా కూడా ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా మేము ఈ పని చేశాం, ఈ మార్కాపూర్ డివిజన్ లో ఈ పని చేయగలిగామని చెప్పుకునేటువంటి పని ఒక్కడు కూడా లేకపోవడం వాళ్ళ దౌర్భాగ్యతరానికి, వాళ్ళు చేసిన దుర్మార్గమైనటువంటి రాజకీయానికి అదే నిదర్శనం అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు మా తెలుగు తమ్ముళ్లకు ఒక పండుగ రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహానాడు అంటేనే తెలుగు తమ్ముళ్లకు పండుగతో సమానం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకుని 45వ వసంతంలో అడుగుపెట్టబోతా ఉంది. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పండుగ వాతావరణంలో మా తెలుగు తమ్ముళ్ళ కలయిక అందరూ ఎంతో ఆత్మీయంగా, ఆప్యాయతతో పలకరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా మొట్టమొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలుగు తమ్ముళ్ళు బ్రహ్మాండంగా కథలు రావడం జరిగింది. మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 11 క్లస్టర్లలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఈరోజు స్టార్ట్ అయింది. అన్ని క్లస్టర్స్ లో కూడా అందరూ బాగా పాల్గొన్నారు. కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో మార్కాపురం జిల్లా అభివృద్ధి చేస్తాము, ఇట్టి పరిస్థితుల్లో అభివృద్ధి జరిగి తీరుతుందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఆయన స్పీచ్లు ఇచ్చారో దానికి మా యొక్క ప్రజలందరూ కూడా పులకించిపోయారు. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకానికి, విశ్వాసానికి చొరగొట్టడం జరిగింది. మేము కోరుకునేది కూడా అదే, మాకు కావాల్సింది అదే. ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా, ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే జరుగుతుందన్న విషయాన్ని మా నాయకుడు గ్రహించాడు. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాంత అభివృద్ధికి ఆయన కట్టుబడి ఉన్నాడు అనే దానికి ఈరోజు వెలుగొండ విషయంలో కావచ్చు, అలాగే హార్టికల్చర్ అప్పు విషయంలో కావచ్చు, ఆయన తీసుకుంటున్నటువంటి ప్రత్యేక చొరవని మేమందరం కొనియాడక తప్పదు. అలాగే ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి మా మార్కాపురం జిల్లా చేసి చూపించాడు. మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తాడు నమ్మకం మా ప్రజలకు, మా కార్యకర్తలకు, నాయకులకు బలంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకులకు అందరూ కూడా ఈ 2 రోజుల పాటు
ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని, దీనికి ప్రతి ఒక్కరం భాగస్వాములు అవుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సోదరిమణులు అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. 1వ క్లస్టర్ లో చాలా బాగా హాజరయ్యారు. ఓ పక్క మహిళలు, మరో పక్క తెలుగు అన్నలు తమ్ముళ్ళు అందరూ చాలా మంచిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మహానాడు అంటేనే తెలుగు తమ్ముళ్లకు, చెల్లెళ్లకు, అక్కలకు పండుగ. ఈ యొక్క పండుగని 2 రోజుల పాటు మన తెలుగు తమ్ముళ్ళందరూ కూడా జరుపుకుంటా ఉంటాం. 44 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తా ఉన్నాం. మన పార్టీలో మనకున్నటువంటి బలం కార్యకర్తలని మన అందరికీ తెలుసు. మనకున్నటువంటి కార్యకర్తల బలం అనేది దేశంలో ఏ పార్టీకి కూడా లేదు. ఇప్పటికీ 66 లక్షల పైచిలకు కార్యకర్తలు కలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉంది. గత 5 సంవత్సరాలు చూశారు. 2019-24 మధ్య కాలంలో ఒక్క ఛాన్స్ అనంటే అందరూ కూడా రాజశేఖర రెడ్డి కొడుకు ఏర్పక్షంగా పరిపాలన చేస్తాడో చూద్దామని చెప్పి ఆ రోజు పనిచేస్తున్నటువంటి పార్టీని కూడా కాదని పక్కన పెట్టి ఒక్క అవకాశం ఇచ్చి చూశారు. తర్వాత అర్థమైపోయింది అందరికి, ఇది ఒక విధ్వంసాన్ని తెచ్చిపెట్టుకున్నాం. దుర్మార్గం ఎట్లుంటుందో కల్లారా చూశాం. దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులు మానాలు దోచుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ పార్టీని ఎన్నుకున్నాం. ఈ పార్టీ నుంచి భగవంతుడా మమ్మల్ని కాపాడు అని ప్రజలందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ చెన్నకేశ్వర స్వామిని ప్రార్థించుకున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. దుర్మార్గానికి పరాకాష్ట. ఎప్పుడు ఎవరి ఆస్తులు పోతాయో తెలియదు, ఎవరి ఇల్లు కబ్జాలు అవుతాయో తెలియదు, ఎవరి స్థలాలు లూటి అవుతాయో తెలియదు, ఎవరి మానాలు ఉంటాయో తెలియదు. అంత దుర్మార్గం పెట్టేగిపోయింది. అందుకని 153 స్థానాల నుంచి 11 స్థానాలకు కూర్చోబెట్టారంటే వాళ్ళది ఏ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు అతను ఇచ్చినప్పుడే తీసుకుందామని అందరూ సర్దుకున్నాం. లాస్ట్కి వచ్చేసి 1851 వేదికల ద్వారా మన అందరినీ పలకరించేటువంటి కార్యక్రమం, మన అందరితో పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఈరోజు మన అధినాయకుడు మనకు కల్పించారనంటే మన యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత, తెలుగుదేశం పార్టీ యొక్క సిస్టమ్ ఏ రకంగా ఉంటుందో దీన్ని బట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీ అందరికి కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు 5 సంవత్సరాలుగా మన ప్రజలం, మనము అందరం ఏ రకంగా కష్టాలు పడ్డామో, ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామో మీరందరూ కూడా చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఒక విధ్వంసాన్ని చూసాం. ఆ రోజు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే రాజశేఖర రెడ్డి కొడుకు ఏ రకంగా పరిపాలన చేస్తాడో, బ్రహ్మాండంగా పరిపాలన అందిస్తాడేమో అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీని కూడా కాదనుకొని వైఎస్ఆర్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఇచ్చిన 5 ఏళ్ళు ఏం జరిగిందో ఒక్కసారి చూసాం. ఒక్కసారి మనం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఒక విధ్వంసాన్ని చూసాం.
5 సంవత్సరాల్లో ఎవరు ఎక్కడ ఉంటామో తెలియనటువంటి పరిస్థితి, ఎవరి ఆస్తులు లాక్కుంటారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరి పొలాలు కబ్జా చేస్తారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరి ఇల్లు ధ్వంసం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరిని లూటీ చేయిస్తారో తెలియనటువంటి పరిస్థితి. అలా ఒక విధ్వంసకరమైనటువంటి పరిపాలనని ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ మనం చూడలేదు. కానీ మొట్టమొదటిసారిగా లాస్ట్ 5 ఏళ్ళు చూసేసరికి ప్రజలకు అర్థమైపోయింది, ఇంత దుర్మార్గమైనటువంటి గొడ్డలి పార్టీని అధికారంలో ఉంచితే ఈసారి ఊర్లు ఖాళీ చేయాల్సి వస్తుందని చెప్పి 153 సీట్లు ఉన్నటువంటి ఆ యొక్క పార్టీని 11 సీట్లకు పడగొట్టారంటే ఎంత నీచమైనటువంటి పరిపాలన అందించారో దాన్ని బట్టి మనం కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండంగా మార్కాపురం జిల్లాని అభివృద్ధి చేయబోతా ఉన్నాం. త్వరలో మార్కాపురం ఏదైతే కలెక్టరేట్ ఉందో ఆ కలెక్టరేట్ పరిధిలో ఉన్నటువంటి 24 ఎకరాల భూమిలో గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా ఒకేసారికి వచ్చే విధంగా చేసి మొత్తం పరిపాలన సౌలభ్యం అనేది ఆ ప్రాంతానికి వచ్చే విధంగా చేయబోతా ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు మనకు వచ్చి 50 రోజులు మొదటి విడతగా శాంక్షన్ చేశారు. దాంతో పనులు ప్రారంభించబోతా ఉన్నాం. త్వరలో కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ, అలాగే మార్కాపురం నుంచి తర్లుబాటు డబల్ రోడ్డు ప్రపోజల్ కూడా పెట్టినాం. జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అలాగే వ్యవసాయం మీద రైతులు అన్ని పనులు బారిన పడి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి ఫెన్సింగ్ ఇప్పించాలా తీర్మానం చేసి అని చెప్పి తీర్మానం చేశారు. నేను ఈ విషయాన్ని రేపు అసెంబ్లీలో ప్రస్తావించి తప్పకుండా సబ్సిడీ రూపంలో ఫెన్సింగ్ వచ్చే విధంగా మంజూరు చేయమని చెప్పి కోరుతారని చెప్పి, అలాగే బీసీ ఎస్సీ మైనార్టీలు ఈ రోజు బీసీలు ఎస్సీలు జీవితాంతం అన్న నందమూరి తారక రామారావు గారి దేవుడి స్కూల్లో పెట్టుకోవాల్సిన అవసరం దేవుడి స్కూల్లో పెట్టుకోవాలని చెప్పి కూడా నేనైతే గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు కానీ ఒక గుర్తింపు, ఒక రాజకీయంగా సమాన హక్కులు, అలాగే సంఘంలో తలెత్తుకునేటువంటి గౌరవ మర్యాదలు ఇవన్నీ తీసుకొచ్చాడంటే అది అన్న నందమూరి తారక రామారావు గారి వల్లనే జరిగిందని, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదని, అలా ఎవరన్నా మర్చిపోయింటే వాళ్ళని గుర్తు చేయమని చెప్పి కూడా నేను వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నా. అలాగే ఇంకా ఇంకొక తీర్మానం ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.